కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిందని, దానిని అమలు చేయాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ కృషి భవన్ లో నిర్వహించిన టీఎంయూ కరీంనగర్ జిల్లా రీజియన్ సమావేశానికి రీజియన్ గౌరవ అధ్యక్షులు ఓరుగంటి రమణారావుతో కలిసి థామస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 28 డిమాండ్లను అమలు చేస్తామని సీఎం మేడే రోజున నిర్వహించిన యూనియన్ సమావేశంలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెబుతుంటే, మంత్రి పొన్నం మాత్రం యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడాన్ని ఖండిస్తున్నామన్నారు. యూనియన్ ఎన్నికల కన్నా ప్రభుత్వంలో విలీనం చేయడానికి అపాయింట్మెంట్ డే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఇన్ఛార్జి వర్యులు కూడా వారికి తొందరగా డిపో సెక్రటరీ వాళ్ళు వచ్చి కూడా అందరు కలిసి సంఘ కార్యదర్శులు మరియు మన గౌరవ అధ్యక్షులు నూతనంగా నాకు జిల్లా బాధ్యతలు ఇచ్చి మరి మీరు సక్రమంగా నిర్వహించాలనే విధంగా మనుషులు ఎప్పుడు ఒకే తీరు. దీనికి నిదర్శనమే మన సకల జనుల సమయం. సకల జనుల సమయంలో ఏం జరిగింది? మనందరం కూడా మన ప్రాణాలకు కొట్టి పెట్టి ఒక మహా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అందులో ముఖ్య భూమిక ఎవరిది? మన ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని, మిగతా ఉద్యోగస్తుల్ని, ముఖ్యంగా మనది. ఎందుకంటే మన దేశంలో ముఖ్యంగా మన తెలంగాణలో ఆర్టీసీ